పార్టీ పాదుకునేందుకు అపారమైన అవకాశాలున్నా అక్కడి బీజేపీ లీడర్స్ మాత్రం స్వయంకృత అపరాధాలతో పాడు చేస్తున్నారా? ఆధిపత్య పోరులో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ క్యాడర్ని కూడా గందరగోళ పెడుతున్నారా? క్రమశిక్షణకు మారుపేరుని చెప్పుకునే పార్టీలో పబ్లిక్ డయాస్ మీదే తిట్టుకునే పరిస్థితులు ఎందుకొచ్చాయి? ఎక్కడ ఉంది ఇలాంటి పరిస్థితి? బీజేపీ అంటేనే క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అనుకుంటారు. కానీ సంగారెడ్డి జిల్లాలో మాత్రం వ్యవహారం కాస్త తేడాగా ఉందట. ఇక్కడ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్ లాంటి నేతలున్నారు. ఆశిష్ గౌడ్, ఆదిత్య లాంటి యువ నాయకులు కూడా జిల్లాలో ఉన్నారు. కానీ ఎవరి మధ్య సరైన సయోధ్య లేక గ్రూప్ వార్ పెరుగుతోంది. చివరికి రాష్ట్ర నాయకత్వం చివాట్లు పెట్టే వరకు వెళ్ళిందట. మిగతా జిల్లాల్లోనూ గ్రూప్ గొడవలున్నా ఎక్కడా బయటపడ్డలేదు. కానీ సంగారెడ్డిలో మాత్రం పార్టీ కార్యక్రమం జరిగితే చాలు ఏదో ఓ వివాదం చెలరేగి చినికి గాలివాన్లా మారుతోందట. జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలుంటే ఆందోల్, జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పార్టీని నడిపించే నాయకులే లేరు. మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలవడం పార్టీకి కొంత ఊరటనిచ్చింది. జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా పోటీ చేసిన బీబీ పాటిల్ ఓడిపోయారు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. జిల్లా పార్టీలోని పెద్దలు తమ స్వలాభమే చూసుకుంటున్నారు తప్ప ఓవరాల్ గా బలోపేతంపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది క్యాడర్ ఆరోపణ. ఈ పరిస్థితుల్లో త్వరలోనే పరిషత్ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకోసమైనా ఇప్పటి నుంచే పార్టీ బలోపేతం కోసం పనిచేయాల్సింది పోయి కుమ్ములాటలకు దిగుతున్నారట నేతలు. గోదావరి అంజిరెడ్డి మొదటిసారి జిల్లా అధ్యక్షురాలైనప్పుడు పార్టీలో ఎటువంటి గొడవలు లేవు. కానీ రెండోసారి బాధ్యతలు తీసుకున్నాక లుకలుకలు బయటపడ్డాయి. పదవుల పంపకాల్లో అన్యాయం జరిగిందని సొంత పార్టీ నాయకులే జిల్లా కార్యాలయం ఎదుట ఆందోళనలు చేసిన ఘటనలున్నాయి. అలాగే ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలవక ముందే ఆయన గోదావరికి జిల్లా అధ్యక్షురాలి పదవిచ్చారు. ఒకే ఇంట్లో 2 పదవులు ఇవ్వడమేంటి, కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని అప్పటి నుంచే పార్టీలోని ఆశావహులు గొడవలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ వివాదం మరింత ముదిరిందట. సంగారెడ్డి జిల్లా ఏర్పడినప్పటి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. దీంతో ఈసారైనా బీసీలకు పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బీసీ నేతల్లో పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ ఆశిస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు ఇద్దరిది పటాన్చెరువు నియోజకవర్గమే కావడంతో గోదావరి అంజిరెడ్డి దంపతులకు నందీశ్వర్ గౌడ్ కుటుంబం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందట. ఇదిలా ఉంటే సంగారెడ్డిలో నిర్వహించిన బీజేపీ శిక్షణ కార్యక్రమం సాక్షిగా పార్టీలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయట. పార్టీ రాష్ట్ర నేత ఓ శ్రీనివాసరెడ్డి నాయకులకు క్లాస్ చెప్తూ ఉండగా తనకి టైం లేదని, తాను చెప్పాల్సింది చెప్పేసి వెళ్తానని అన్నారట మాజీ ఎంపీ బీబీ పాటిల్. దీంతో శ్రీనివాసరెడ్డి ఇది తనకిచ్చిన సమయం కాబట్టి తానే క్లాస్ చెప్తానని, మీకు పార్టీ విధి విధానాలు తెలియవు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారని అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీకి తాను సేవ చేశానని, ఫండింగ్ కూడా భారీగా ఇచ్చానని, అలాంటి నన్ను పట్టుకుని విధి విధానాలు తెలియవంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట బీబీ పాటిల్. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్లి బీజేపీ ఆప్కా బాప్కా పార్టీ హెక్యా అంటూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారట మాజీ ఎంపీ. అదే సమయంలో పటాన్చెరువు నాయకుడు ఆశీష్ గౌడ్ అక్కడికొచ్చి కార్యక్రమానికి తనను ఎందుకు ఆహ్వానించలేదంటూ జిల్లా అధ్యక్షురాలతో గొడవకు దిగారట. ఇలా సంగారెడ్డి జిల్లా బీజేపీలో లుకలుకలు బయటపడుతూ ఉండడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. జిల్లా అధ్యక్షురాలందరినీ కలుపుకుపోతున్నారని ఓ వర్గం చెప్తూ ఉంటే, మరో వర్గం మాత్రం ఆమె ఎవరిని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తోంది. అలాగే ఒక లీడర్ దగ్గరికి వెళ్తే మరో లీడర్ ఏమనుకుంటారోనని కొందరైతే ఎవరి దగ్గరకు వెళ్లకుండా ఉంటున్నారట. ఈ వివాదాలకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందోనని క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది.